హిందూపురం మున్సిపల్ కార్పొరేషన్ పదవి టీడీపీ కైవసమైంది. హిందూపురం మున్సిపల్ చైర్మన్ గా రమేష్ ను కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. 13 మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమైంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, హిందూపురం మున్సిపల్ చైర్మన్ గా రమేష్ ఎన్నికైనట్లుగా తెలుస్తోంది. టీడీపీ కైవసమైంది కదా, ఏంటి అప్డేట్స్? మున్సిపల్ చైర్మన్ గా హిందూపురం 6వ వార్డు కౌన్సిలర్ రమేష్ ఎన్నికలు. మొత్తంగా హిందూపురం మున్సిపాలిటీలో 38 మంది కౌన్సిలర్లుగా 21 కౌన్సిలర్ల మద్దతుతో పాటు ఎంపీ ఎమ్మెల్యే మద్దతు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనట్టు కొద్దిసేపు క్రితం ఎన్నికల అధికారి ఆర్డీఓ ఆనంద్ కుమార్ ప్రకటించారు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు కౌన్సిలర్ గా రమేష్ గెలుపొందారు. అయితే హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో మొత్తంగా 32 వార్డులు ఉండగా 30 వార్డుల్లో వైసీపీ గెలుపున్నది. అయితే 13 మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో టీడీపీకి 21 మంది సంఖ్యాబలం ఏర్పడంతో పాటు ఎంపీ ఎమ్మెల్యేల మద్దతు హిందూపురం మున్సిపల్ చైర్మన్ గా రమేష్ ఎన్నికయ్యారు. అయితే రమేష్ సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు. హిందూపురం 6వ వార్డు నుంచి కూడా కౌన్సిలర్ గా గెలుపొందారు. అయితే హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వెలువన్నట్ల గురించి కూడా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏదైతే వైసీపీ నుండి టీడీపీలో చేరిన కౌన్సిలర్లతో పాటు టీడీపీ కౌన్సిలర్ అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చారు. రమేష్ 6వ వార్డు నుంచి గెలుపొందిన రమేష్ ను చైర్మన్ గా ఎన్నికలందుకు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కూడా చెప్పారు. ఇదే సందర్భంలో వైసీపీ ఏదైతే కౌన్సిలర్లకు విప్ కూడా జారీ చేసింది. యువకులు కూడా టీడీపీ మద్దతు తెలిసినట్లయితే ఖచ్చితంగా విప్ జారీ చేస్తే ఇప్పుడు ఉల్లంఘించినట్లు అవుతుంది, తగిన చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా వైసీపీ విప్ జారీ చేసినప్పటికీ మొత్తంగా వైసీపీ కౌన్సిలర్లు 13 మంది కౌన్సిలర్లు టీడీపీ అభ్యర్థి రమేష్ కు మద్దతు తెలిపారు. ఇప్పటికే క్యాన్సర్లో ఉన్నారు. ముఖ్యంగా హిందూపురం పట్టణంలో వైసీపీలో విభేదాలు ఉన్నాయి. గతంలో 30 మంది కౌన్సిలర్లు గెలుపొందినప్పటికీ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న ఇంద్రజని గ్రూప్ వరకు ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు 12 మంది కౌన్సిలర్లతో కలిసి భారతీయ సంస్థలు టీడీపీలో చేరారు. ముఖ్యంగా హిందూపురం పట్టణంలో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీలో విభేదాలతో ఎక్కడికక్కడ నగరంలో అభివృద్ధి పనులు చేయని పరిస్థితి ఏర్పడింది. వాటిలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోతున్నాం.